హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి, ఎప్పుడు మనం బీరకాయ కూర లేకపోతే బీరకాయ పచ్చడి చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను మీకు బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఉడిపి హోటల్లో ఈ బీరకాయ పప్పు చాలా ఫేమస్. సో నేను ఇప్పుడు ఆ స్టైల్లో పప్పు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకుంటున్నానండి. బీరకాయల్ని మంచిగా వాష్ చేసుకొని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ బీరకాయ ముక్కలన్నీ వేసుకుందాం. బీరకాయ ముక్కలు నేను కొంచెం చిన్నగానే తరిగేసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద ముక్కలు కూడా తరుక్కోవచ్చు. ఇప్పుడు అందులోనే నేను ఇప్పుడు చూపించిన కప్పుతో ఒక 1/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి. అండ్ అందులోనే ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు పొడుగా సన్నంగా ముక్కలు కోసి వేసుకుంటున్నాను. ఇలా పొడుగా సన్నంగా ముక్కలు కోసుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయండి. చిన్న చిన్న ముక్కలు కోస్తే త్వరగా మగ్గవు, ముక్కకు ముక్క ఉండిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు అందులోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒక 2 గ్లాసులు నీరు పోసేసి కుక్కర్ పెట్టేయడమేనండి. ఇది 1 పాట్ రెసిపీ అండి. మొత్తం అన్నీ కలిపి పెట్టేసి పోపు వేసేస్తే అయిపోతుంది. చాలా ఈజీ అండి ఈ పప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆవిరి వచ్చినప్పుడు విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ స్టీల్ కుక్కర్ తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ లో టు మీడియంలో ఒక విజిల్ వస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. మీరు ఒకవేళ అల్యూమినియం కుక్కర్ తీసుకున్నట్టయితే మీడియం టు హై పెట్టుకున్నట్టయితే ఒక 2 నుంచి 3 విజిల్లు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అంతకు మించి మరీ ఎక్కువ ఉంచితే బీరకాయలన్నీ మెత్తగా అయిపోతాయండి, అంత టేస్టీగా ఉండదు, నుజ్జులా అయిపోతుంది. సో మీరు 2 నుంచి 3 విజిల్కి ఆపేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, పోపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను. కొంచెం వేగాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా పోపు వేపుకుందాం. ఇప్పుడు చూసారా, కుక్కర్ మూత తీసాము, చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు అయితే. ఒక విజిల్కి నేను ఆపేసానండి. నేను ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కందిపప్పు తీసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు అని కూడా ఉంటుందండి, అది కూడా వాడచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. 2 కందిపప్పు, ఎర్ర కందిపప్పు కలిపి కూడా మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టమేనండి, ఎలా నచ్చితే అలా చేయొచ్చు. నేను ఇక్కడైతే పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పుతోనైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కందిపప్పు కన్నా. ఇప్పుడు మనం వేయించుకున్న పోపు అందులో వేసేసాం కదా, రెడీ అయిపోయినట్టేనండి. మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే నీరు కొంచెం తక్కువ వేసుకుంటే ముద్ద కూరలా అవుతుంది. పప్పులా కావాలి కొంచెం పల్చగా అనుకుంటే నీరు కొంచెం ఎక్కువ వేసేసుకోవడమే. నేను ఇక్కడ పల్చగానే చేసుకున్నాను. వేడివేడి అన్నంలో మంచిగా ఈ పప్పు వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని ఆవకాయతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి.